ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందు ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని, వారు ఈ నిధుల ద్వారా స్వయం ఉపాధి వ్యాపారాలు చేసి వృద్ధి చెందవచ్చని, ఒకవేళ వ్యాపారానికి ఈ అమౌంట్ సరిపోకపోయినట్లయితే వారికి బ్యాంకు లింకేజీ రుణాలను కూడా ఇప్పిస్తామంటూ మంత్రి గారు చెప్పారండి. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన యువకులు ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకుంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ లబ్ధిదారులందరికీ 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాము అంటూ ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ నెల 15వ తేదీనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు వచ్చే నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను 2 రోజుల్లోనే విడుదల చేస్తామంటూ కూడా మంత్రి గారు చెప్తూ, ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకానికి 6,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేసి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలోని నిరుద్యోగ యువతకు ఈ ఉపాధి పథకం కోసం గాను ఖర్చు చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. అయితే గతంలోనూ మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అయితే ఇస్తున్నారు. యువతకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అంటుంటే ఈ 3 లక్షలు ఉచితంగా ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం మనకు ఈ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ వారికి, ఎస్టీ వారికైనా, బీసీలకైనా సబ్సిడీ రుణాలను ఇస్తూ ఉన్నారు. ఆ రుణాలనే ఇచ్చి వ్యాపారాలు చేసుకోమని చెప్తారా, లేకపోతే ఏమిటి అనే తదితర వివరాలపై స్పష్టత మాత్రం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తేనే తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మీరు నిరుద్యోగ యువతులుగా ఉండి ఈ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా ఇతర బ్యాంకు లింకేజీల రుణాలను కూడా పొంది మీరైతే స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించడం ద్వారా ఈ వ్యాపార రంగంలో వృద్ధిని చెందవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే యూనిట్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతూ ఉన్న యువకులు కూడా ఈ నిరుద్యోగ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందు ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. నమస్కారం.